వెల్కమ్ టు పిఏటిఎస్. ఈరోజు మీకు బీఎస్సీ ఎవరికైతే ఫస్ట్ సెమ్ సి ప్రోగ్రామింగ్ ఉందో వాళ్ళకి ప్రాక్టికల్ సెషన్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కంప్లీట్గా అంటే సి ప్రోగ్రామింగ్లో ప్రాక్టికల్ సెషన్స్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో ఒక ప్రోగ్రామింగ్ని సిలో ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే కనీసం మినిమం బేసిక్స్ అనేవి వాళ్ళకి అవసరం. కొంచెం అంటే ఓన్గా థింక్ చేయటం ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా వాళ్ళు. అలాగే అసలు బేసిక్గా మినిమం బేసిక్స్ తెలియాలి. అలా అవి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఈ ఫస్ట్ పార్ట్ 1 బేసిక్స్లో మీకు ఒకసారి చూపిస్తాను సి ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన ఎడిటర్ ఏంటంటే అది టర్బో సి అంటాం. బేసిక్గా అన్ని ల్యాబుల్లో ఎక్కువగా యూజ్ చేసేది అది టర్బో సి. మీరు ఆన్లైన్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు దాంట్లో. సో బేసిక్గా ఇప్పుడు నేను సి ప్రోగ్రామింగ్ చేయాలి కాబట్టి బేసిక్గా టర్బో సి ఓపెన్ చేయగానే ఫైల్లోకి వెళ్ళి ఒక న్యూ ఫైల్ తీసుకుంటాం. దీంట్లోకి వెళ్ళి దాన్ని సేవ్ చేయాలంటే మీకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది F2ని ఎంటర్ చేయగానే మీకు అక్కడ ప్రోగ్రామ్ పేరు అడుగుతూ ఉంటుంది. మీకు అక్కడ కంపల్సరీగా సి ప్రోగ్రామింగ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా దాన్ని డాట్ సితో సేవ్ చేయాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ డాట్ సి అనే ఒక ప్రోగ్రామ్ని నేను సేవ్ చేస్తున్నాను. నేను సేవ్ చేయగానే పైన డాక్యుమెంట్ సెక్షన్లో పైన హెడర్ ఫైల్లో దాని తాలూకు నేమ్ కనిపిస్తుంది చూడండి అక్కడ. సో ఇప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది ఒక కొత్త ఫైల్ని నేను ఓపెన్ చేశాను. ఈ కొత్త ఫైల్లో అసలు బేసిక్గా మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో సి ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే కొంచెం ఓపెన్గా థింక్ చేయడం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. నాకు అసలు ఈ ప్రోగ్రామింగ్ అసలు రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్. సో నాకు #include stdio.h సో ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీని నేను ఒకదాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. రైట్. సో నేనేం చేస్తున్నాను అంటే మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ మెయిన్. సో వైడ్ మెయిన్ ఎందుకంటే రిటర్న్ ఎర్రర్స్ కానీ ఏమన్నా రాకుండా ఉండడానికి నేను రాస్తున్నాను జస్ట్. సో printf అనేది జస్ట్ టెస్టింగ్ కోసం హెలో అని వర్డ్స్ రాసి నేను ఇప్పుడు కంపైల్ చేయాలనుకుంటున్నాను. సో కంట్రోల్ ఆల్ట్ F9 కంపైల్ చేస్తే ఎర్రర్స్ 0 వచ్చాయి. మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఆ కంపైలింగ్ కోడ్ ఒకసారి చూడండి. ఎన్ని లైన్స్ కంపైల్ అయిపోయాయి, వార్నింగ్స్ ఏమన్నా ఉన్నాయా, ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, సక్సెస్ అని రావాలి. అక్కడ సక్సెస్ అని వస్తే మీకు ప్రోగ్రామ్ రాసింది కరెక్ట్. ఏదైనా ఎర్రర్ వస్తే మాత్రం మీకు అక్కడ షో చేస్తుంది. సో F9 కంట్రోల్ F9 ప్రెస్ చేయగానే మీకు ఏమవుతుందంటే కంపైల్ అయిపోతుంది. ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్ చూడాలనుకుంటే ఆల్ట్ F5 ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి అక్కడ పైన హలో అనే స్క్రీన్ కనిపిస్తుంది మీకు అక్కడ. సో క్లియర్గా హలో అనే స్క్రీన్ మీకు అక్కడ స్క్రీన్ మీద హలో అనేది కనిపిస్తుంది. రైట్. సో ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీరు చూసారు, అబ్జర్వ్ చేశారు కదా. రైట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ అవుట్పుట్ క్లియర్గా వస్తుంది. ఎస్, ఫస్ట్ అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది చేసుకోవటం ఫస్ట్ స్టెప్ 1లో మీరు చేయాల్సిన పని. ఓకే. సో ప్రోగ్రామ్ కంపైల్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫైన్. రైట్. సో దీంట్లో బేసిక్గా అసలు మీరు తెలియాల్సింది ఏంటంటే స్టెప్ 1లో అసలు స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. అండ్ ఏ లైబ్రరీస్ని, ఏ హెడర్ ఫైల్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా మీరు నేర్చుకోండి క్లియర్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ స్క్రీన్ ఇప్పుడు మరి ఒక్కసారి మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ కొత్త ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ మీకు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్స్ రాస్తున్నాం. వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ అనేది కంపల్సరీగా రావాలి. వేరియబుల్స్ని ఎలాంటి వాటిని మీరు వేరియబుల్గా కన్సిడర్ చేయాలో తెలియాలి. అండ్ అలాగే నెక్స్ట్ సో డేటా టైప్స్ కంపల్సరీగా తెలియాలి. ఇందులో ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు ఇన్పుట్గా తీసుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు అవుట్పుట్గా తీసుకుంటున్నారు అనేది వాటి మీద కంపల్సరీగా మీకు కమాండ్ ఉండాలి. ఇంట, ఫ్లోట్, సో నెక్స్ట్ డబుల్, వీటిల్లో ఏ డేటా టైప్ని మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు అనే దాని మీద క్యారెక్టర్.
ఈ డేటా టైప్లో మీరు ప్రాసెసింగ్ గురించి కొంచెం క్లియర్గా తెలిసి ఉండాలి, అసలు తెలియాలి దీంట్లో, రైట్. సో నెక్స్ట్ అలాగే ఆపరేటర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా కంపల్సరీగా తెలియాలి. అంటే దీంట్లో ఎడిషన్ ప్లస్ సింబల్ ఏం వాడతాం, ఆస్ట్రిక్ సింబల్ వాడతాం, డివిజన్ సింబల్ ఏం వాడతాం, మాడ్యులర్ సింబల్ ఏం వాడతాం, లెస్ దెన్, గ్రేటర్ దెన్, కంపారిజన్ చేయడానికి ఏం వాడతాం, రెండు వాల్యూస్ని. ఇవి ఎందుకంటే ప్రోగ్రామింగ్లో బేసిక్ పార్ట్స్ ఇవి. సో ఇవి లేకుండా మీరు ప్రోగ్రామ్ రాయటం అనేది జరిగే పని కాదు, అసలు చాలా కష్టంగా కూడా ఉంటుంది దీంట్లో. సో దీంట్లో ఈ బేసిక్ పార్ట్లో ఫస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే కంప్లీట్గా అసలు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేద్దాం. అసలు ఇక్కడ ఏమీ లేదు ప్రోగ్రామింగ్లో. నేను అసలు ముందు వేరియబుల్స్ మీద నేను కమాండ్ తెచ్చుకోవాలి. సో మీకు అసలు వేరియబుల్ కాన్సెప్ట్ మీద కానీ డేటా టైప్స్ మీద కానీ మీకు ముందు కమాండ్ రావాలంటే అసలు ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అనేది ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేమి ఇనిషియేట్ చేయట్లేదు, ఇంట్ ఏ అని క్రియేట్ చేశాను. అసలు ఇంట్ ఏ అనేది ఒకటి క్రియేట్ చేయగానే అసలు బ్యాక్ ఎండ్లో కంప్యూటర్లో ఏమవుద్ది, ఇది మీకు కనుక తెలుసుకోగలిగితే అసలు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని మీరు అసలు చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. సో ఇంటూ ఏ అని మీరు అక్కడ రాయగానే ఏమవుద్ది బ్యాక్ ఎండ్లో అంటే అక్కడ కొంత మెమరీ ఆఫ్ని ఏ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేయడం జరుగుతుంది. ఏ అనేకి ఒక మెమరీ లొకేషన్ని అసైన్ చేయడం జరుగుతుంది ఫస్ట్, రైట్. ఓకే, ఇంటీజర్ కాబట్టి ఇందులో 2 bytes ఆఫ్ మెమరీ, మనం థియరీలో చదువుకుంటాం కదా 2 bytes ఆఫ్ మెమరీని ఇంటీజర్కి మనం అసైన్ చేస్తాము అని. సో 2 bytes ఆఫ్ మెమరీని ఇంటీజర్కి మనం అసైన్ చేస్తామనేది క్లియర్గా మనం చదువుకుంటాం, రైట్. సో ఆ 2 bytes ఆఫ్ మెమరీ చూద్దాం, అసలు దీనికి అసైన్ చేసింది ఉంటుందా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే దీంట్లో అసలు ఏ ఎక్కడ స్టోర్ అయింది దాని స్టోరేజ్ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకనే నేను printf సో అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ %u అన్సైన్డ్ ఇంటీజర్ డేటా కోసం మనం %u వాడతాం అన్సైన్డ్ కోసం, రైట్. నాకు ఏలో ఉన్న వాల్యూ కావాలా, ఏ ఉన్న అడ్రస్ కావాలా అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ అడ్రస్ కావాలి అనుకున్నప్పుడు యాంపర్సెంట్ సింబల్ వాడి ఏ అని వాడతాం, రైట్. వాల్యూ కావాలన్నప్పుడు సో వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d, ఇంటీజర్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్ %d వాడతాం. సో ఏని ప్రింట్ చేశాను. ఇక్కడ చూడండి ఈ రెండింటికి అసలు నేను జస్ట్ డిక్లేర్ చేశాను, ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ \n అని పెడుతున్నాను. అంటే \n ఎందుకు పెడతాము అనేది కూడా తీయాలి. అంటే ఇవి ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం వీటిని. ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ వల్ల ఏమవుతాయి అంటే క్యారెక్టర్ మీకు ప్రింటింగ్ ఫార్మెట్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వటం కానీ, \n అంటే న్యూ లైన్లో ప్రింట్ చేయమని దాని అర్థం అనమాట. సో న్యూ లైన్లో ప్రింట్ చేయమని దాని అర్థం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను, ఎర్రర్స్ ఏమీ రాలేదు, అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేశాను, ఎర్రర్స్ ఏమీ రాలేదు దీంట్లో. సో రైట్. సో దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అవుట్పుట్ స్క్రీన్ చూద్దాం. సో ఆల్ట్ Fలో ఒకసారి అబ్జర్వ్ చేయండి అవుట్పుట్లో మీకు ఏమొచ్చింది. సో పైన మనం స్టార్టింగ్లో ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రాంలో హలో అనేది అలాగే ఉంది, అండ్ అలాగే అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్, బాగా అబ్జర్వ్ చేయండి, ఏ అనేది ఒక పర్టికులర్ లొకేషన్లో స్టోర్ అయ్యింది, 65524 అనే ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది. అండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 0 మీన్స్ అసలు ఏమీ ఇవ్వలేదు, కానీ గార్బేజ్ వాల్యూ అలా ఉండిపోయింది దాంట్లో. సో గార్బేజ్ వాల్యూ అక్కడ ఏలో ఉండిపోయింది. ఆ గార్బేజ్ వాల్యూ మనం ఏమీ డిసైడ్ చేయకుండానే కొంత గార్బేజ్ వాల్యూస్ దీంట్లో ఉంటాయి. మనం స్టోరేజ్ క్లాసెస్ చదువుకున్నప్పుడు సి ప్రోగ్రామింగ్లో తెలుస్తాయి అన్నమాట, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏలో ఏముంది అక్కడ ప్రోగ్రామింగ్లో. సో ఫైల్ ఓకే. సో అక్కడ గార్బేజ్ వాల్యూస్ అనేవి మీకు అక్కడ స్టోర్ అయ్యాయి, రైట్. సో గార్బేజ్ వాల్యూస్ అనేవి అక్కడ మీకు స్టోర్ అయ్యాయి. బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అయ్యాయి, రైట్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ నాకు అవుట్పుట్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే
ఆల్రెడీ ప్రతిసారి నేను ఓపెన్ చేసినప్పుడు పాత డేటా అలా ఎగ్జిక్యూట్ అవుతూ కనిపిస్తూనే ఉంటుంది. సో అలాంటివి కనిపించకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అంటే క్లియర్ స్క్రీన్ అని కమాండ్ ఆల్రెడీ ఉంటుంది. CLR క్లియర్ స్క్రీన్ అనేది వాడతాం. రైట్. సో క్లియర్ స్క్రీన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఇక్కడ స్క్రీన్ క్లియర్ అవ్వడానికి. కంపైల్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేసాం, అయిపోయింది. Alt F5 చూడండి, స్క్రీన్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ మీకు స్క్రీన్ అంతా కూడా ఇక్కడ క్లియర్ అయిపోయింది. కానీ ఇక్కడ ఓ డౌట్ వస్తుంది మీకు. సో బేసిక్గా conio.hలో కదా క్లియర్ స్క్రీన్ అనే ఒక ఉండేది దీంట్లో డిఫాల్ట్గా. సో మరి స్క్రీన్ ఎలా క్లియర్ అయింది అనేది. రైట్. సో బేసిక్గా కొన్ని మాడ్యూల్స్కి మనం దీంట్లో డిఫాల్ట్గానే కంపైలర్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ stdio.hలో printf scanf ఉంటుంది. కానీ ఒకసారి బాగా చూడండి, నేను stdio.h అనేది పూర్తిగా తీసేస్తాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, అక్కడ ఎర్రర్ ఏమీ రాలేదు. ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్ చూడండి, ప్రింట్ అయింది. అంటే కొన్ని కంపైలర్స్లో డిఫాల్ట్గానే అవి లోడ్ అవుతాయి, కామన్గా యూజ్ చేసేవి. సో అలా అని అన్నీ కూడా కాదు, కొన్ని. సో వాటిని అలా అని డిక్లేర్ చేయకుండా ఉండొద్దు, కంపల్సరీగా డిక్లేర్ చేయండి. సో క్లియర్ స్క్రీన్ కూడా ఎందుకు ఎక్కడ ఉంటుంది అనేది conio.h కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. రైట్. సో అంటే మనం ఒక పర్టికులర్గా ఒక వర్క్ చేసేటప్పుడు ఆ పర్టికులర్కి వాటికి సంబంధించిన హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయడం కూడా మనం సి ప్రోగ్రామింగ్ చేసే దాంట్లో ఇంపార్టెన్స్. సో ఆ ఇంపార్టెన్స్ని మనం తెలుసుకుంటే ప్రోగ్రామింగ్ కాదు, ప్రాక్టికల్ వైజ్గా మనకి వచ్చే డౌట్స్ అన్నీ కూడా మనకు క్లియర్ అయిపోతాయి. రైట్. సో నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ చేసాం, అయిపోయింది. సో క్లియర్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఎస్కేప్ సీక్వెన్సెస్ మనం 1-2 ప్రాక్టీస్ చేస్తాం, \n మాత్రమే. ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను \n వాడుతున్నాను. n కాకుండా నేను t ఇస్తే ఏమవుద్దో చూద్దాం. అసలు \t ఇక్కడ కూడా \t అని ఇస్తున్నాను. కంపైల్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను, యూజర్ స్క్రీన్ చూశాను. బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. సో అడ్రస్ ఆఫ్ A ఈజ్ 656, ఒక ట్యాబ్ స్పేస్, ద T మీన్స్ ఇట్స్ ఎ ట్యాబ్ స్పేస్ని అక్కడ మీకు డిఫైన్ చేస్తుంది అనమాట కంప్లీట్గా. సో ఒక ట్యాబ్ స్పేస్ని మీకు అక్కడ డిఫైన్ చేసి చేస్తుంది. సో చూసారు కదా, T కొడితే పక్కనే ఒక ట్యాబ్ స్పేస్తో మీకు వచ్చింది. ఇలాంటి ఎస్కేప్ సీక్వెన్సెస్ని మీరు నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో ఎన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అన్ని ఇంపార్టెంట్. సో అలాగే మీకు ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడం మీకు తెలియాలి. సో ఫ్లోట్ అండ్ అలాగే డబుల్ ఏది ఎక్కడ ప్రింట్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి అనేది ప్రతిదానికి మీకు అవుట్పుట్ని ఎలా యూజ్ చేయాలి, సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఎలా యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ తెలియాలి. సో తెలిసే విధంగానే మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో దీంట్లో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే స్టేట్మెంట్లో నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఏ పెట్టాను. అండ్ అలాగే ఇంకొక ట్యాబ్ స్పేస్ పెట్టాను, మళ్ళీ \t పెట్టి వాల్యూ ఆఫ్ బి ఈజ్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ %b అనేది ఫ్లోట్ కాబట్టి ఇక్కడ %f పెట్టేస్తున్నాను. మళ్ళీ \t పెట్టి సో వాల్యూ ఆఫ్ c %lf అని పెట్టాను. సో %lf అని పెట్టి నేనేం చేస్తున్నానంటే అక్కడ చూడండి, అక్కడ సో ఈ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు %lf పెట్టాను. ఇప్పుడు A, B, C అని 3 పెట్టాను. A, B, C. సో ఇప్పుడు దీన్ని కంపైల్ చేద్దాం. ఎర్రర్లు ఏమొచ్చాయేమో చూద్దాం. ఎర్రర్స్ ఏమీ రాలేదు. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ కూడా ప్రింట్ అయింది. అండ్ Alt F5 అసలు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ అప్పుడు వాల్యూ ఆఫ్ A ఈజ్ గార్బేజ్ వాల్యూ వచ్చేస్తుంది అక్కడ.
అంటే -28901. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కడ ఏ వాల్యూ మనం ఇవ్వకపోతే గార్బేజ్ వాల్యూస్ ఫిల్ అవుతాయి. సో వాల్యూ ఆఫ్ ఏ అనేది డిఫాల్ట్గా ఇంటీజర్ కాబట్టి మైనస్తో వచ్చేస్తుంది. వాల్యూ ఆఫ్ బి ఈజ్, ఇది ఫ్లోటింగ్ వాల్యూ కాబట్టి ఫ్లోటింగ్ వచ్చేస్తుంది వాల్యూ. సో మినిమం అక్కడ 6, బేసిక్గా అయితే 6 ఫ్రాక్షన్స్ మీకు పక్కన డెసిమల్ పాయింట్ తర్వాత 6 డెసిమల్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది ఫ్లోటింగ్. అండ్ అలాగే డబుల్లో అయితే అప్ టు మీకు 12 వరకు కూడా ప్రిసిషన్ ఎక్కువగా ఉంటుంది డబుల్కి కానీ దీనికి కానీ, అది డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి బాగా, ఒకే దాంట్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్లో నేను ఆ మూడింటిని యూజ్ చేశాను. ఇలా యూజ్ చేయటం కూడా మీకు తెలియాలి, ప్రతిదీ తెలియాలి. ఒక ప్రింట్ఎఫ్ వాడుతున్నామంటే జస్ట్ మధ్యలో స్ట్రింగ్లో ప్రింట్ఎఫ్లో మనం బాగా నేర్చుకోవాల్సింది కూడా ఇంకొకటి ఉంటుంది ఇక్కడ. బేసిక్గా ప్రింట్ఎఫ్లో మనం బాగా నేర్చుకోవాల్సింది 2 కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. కామా, బేసిక్గా ఫస్ట్ది ఏంటంటే ఇది ప్రింట్ఎఫ్లో ఉన్నది స్టేట్మెంట్ 1 ప్రింట్ఎఫ్. అండ్ ప్రింట్ఎఫ్లో స్ట్రింగ్తో పాటు 2 పారామీటర్స్ ఉంటాయి, అంటే 2 పారామీటర్స్ ఇలా. సో ఫస్ట్ లైన్లో ఏంటంటే జస్ట్ మీరు ఏదైనా సరే ఒక స్ట్రింగ్ రాసుకోవడానికి ఎంటర్ ఏ వాల్యూ, ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఓన్లీ ఒక స్ట్రింగ్ ప్రింట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. మరి కింద ప్రింట్ఎఫ్లో ఎందుకు ఒక పారామీటర్, ఇది స్ట్రింగ్తో పాటు వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ స్ట్రింగ్తో పాటు ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని కూడా ఇక్కడ అటాచ్ చేస్తాం. వేరియబుల్లో ఉన్న వాల్యూని కూడా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. అందుకనే కింద ఇక్కడ మనం 2 పారామీటర్స్ ఉంటాయి, స్ట్రింగ్ అండ్ వేరియబుల్ 2 పాస్ చేస్తాం. సో ప్రింట్ఎఫ్లో ఈ 2 పారామీటర్స్ ఉన్నవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ అసలు ప్రింట్ఎఫ్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది, అది మీ అవసరాన్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు ఈ రెండిట్లో. సో ఈ 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ని బేసిక్గా వాడుతుంటాం. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి వీటిని. సో వీటిలో నంబర్ ఆఫ్ స్పెసిఫైయర్స్ అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని యూజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అలాగే ఫైన్ రైట్. సో ఒకసారి రైట్. సో ఇక్కడ ఓకే, మనకు తెలిసింది వేరియబుల్స్ని ఎలా అసైన్ చేయాలి, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది మనకి సింపుల్గా. సో నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే డేటా టైప్ని డిక్లేర్ చేయడం తెలుసుకున్నాం, ప్రింట్ స్టేట్మెంట్స్ అని తెలుసుకున్నాం. అండ్ అలాగే స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేయడం కూడా తెలియాలి. ఒక స్కాన్ఎఫ్ ఫంక్షన్ని ఎంత పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోగలుగుతారో అంత పర్ఫెక్ట్గా సి ప్రోగ్రామింగ్లో మీరు రాయగలుగుతారు. స్కాన్ఎఫ్ ఫంక్షన్కి ప్రతిసారి కూడా మీరు ఏం ప్రోగ్రామింగ్ చేయాలనుకున్నా సరే ముందు ప్రాక్టీస్ చేయండి. దాన్ని అంటే బుక్ చూసి టైప్ చేయడం చాలా అది అలా చేస్తే మీకు అసలు ప్రోగ్రామింగ్ ఎప్పటికీ రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఏ అని తీసుకున్నాను. దీంట్లో ఏదో ఒక వాల్యూని నేను యూజర్ కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలనుకుంటున్నాను వాల్యూని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూ ఏంటనేది ఒకసారి చూద్దాం. నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ఎఫ్ ఇక్కడ వాడుతున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఎంటర్ ఏ వాల్యూ, జస్ట్ ఒక వాల్యూని ఎంటర్ చెయ్యి అని కమాండ్ ఇవ్వటం కోసం మాత్రమే ఇక్కడ. అంటే యూజర్కి అది ప్రింట్ కనిపిస్తే ఏంటంటే ఆ యూజర్కి కనిపించగానే అప్పుడు ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ ప్రింట్ఎఫ్లో అది మీరు రాయకపోతే ఏంటంటే యూజర్ వెయిట్ చేస్తుంటాడు, అక్కడ ఏం చేయాలో తెలియదు తనకి, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే స్కాన్ఎఫ్ వాడుతున్నాను. స్కాన్ఎఫ్లో కూడా 2 స్ట్రింగ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఎలాంటి డేటాని మీరు చేయాలి అనేది ఫార్మాట్ స్పెసిఫైర్ ఇవ్వాలి. ఎవరి అడ్రస్కి పంపించాలి అనేది అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ వాడతాం, బాగా చూడండి. ఏ అంటేనేమో జస్ట్ వేరియబుల్, అడ్రస్ ఆఫ్ యాంపర్సెంట్ సింబల్ వాడితే అడ్రస్ అని అర్థం. ఏ తాలూకు అడ్రస్లోకి ఇంటీజర్ వాల్యూని పాస్ చేయమని దాని అర్థం. అలాగే పాస్ చేసిన తర్వాత ప్రింట్ చేద్దాం, మళ్ళీ ప్రింట్ఎఫ్ రాసి వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d ఏ. ఇక్కడ చూడండి, మొత్తం ప్రింట్ఎఫ్లో ఉన్న 2 ఫంక్షన్స్ని మనం దీంట్లో వాడాం. అలాగే స్క్రీన్ని క్లియర్ చేయాలి కాబట్టి \n వాడుతున్నాం. అండ్ ఇక్కడ కూడా \n ఎస్కేప్ సీక్వెన్సెస్ వాడుతున్నాం. క్లియర్గా మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ 2 కూడా
సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్ వాడదాం. ఇప్పుడు కంపైల్ చేద్దాం. రైట్, ఆల్ట్ F9 కొడదాం. ఓకే, ఎంటర్ ఏ వాల్యూ అన్నది. ఎంటర్ ఏ వాల్యూ అన్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఒక వాల్యూని ఎంటర్ చేయాలి మనం. ఒకవేళ ఎంటర్ ఏ వాల్యూ అని అడగకపోతే అది బ్లింక్ అవుతూ ఉంటుంది. యూజర్కి ఏం చేయాలి అనేది తెలియదు, అసలు యూజర్కి ఏం చేయాలి అనేది డౌట్ అది. సో తను అలాగే ఉండిపోతాడు అనమాట. ఇప్పుడు నాకు తెలిసింది 125 అనే ఒక వాల్యూని నేను ఎంటర్ చేస్తున్నాను. సో కీబోర్డ్లో 125 అనేది ఎంటర్ ఏ వాల్యూ 120. రైట్, సో 125 అనే వాల్యూని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ స్క్రీన్కి వెళ్ళి చూద్దాం. సారీ, వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d ఏ %d. సో ఆల్ట్ F9 చేస్తున్నాం. తర్వాత కంట్రోల్ F9 కంపైల్ చేయాలి. సో కంపైల్ చేసిన తర్వాత 12 అనే వాల్యూ ఇచ్చాను నేను. ఆల్ట్ F5 చూడండి ఇక్కడ. సో ఎంటర్ ఏ వాల్యూ 12 అనే నెంబర్ ఎంటర్ చేశాను. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అక్కడ %d పెట్టాను కాబట్టి ఆ %d ప్లేస్లో ఏలో ఉన్న వాల్యూ వచ్చి దాంట్లో ప్రింట్ అవుతుంది. అది మాత్రం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది మీరు ఇవన్నీ ఏంటంటే రియల్ టైం ప్రాక్టీస్ చేస్తుంటే సి ప్రోగ్రామింగ్ కాదు, సి అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ అనే సరే ఇలా రియల్గా ప్రతి దాన్ని మీ అంతటా మీరే తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. రైట్, సో ప్రింట్ఎఫ్లో కానీ స్కాన్ఎఫ్లో కానీ ఒకవేళ వాల్యూ అసైన్ చేయడం కానీ ఇలాంటి వాటిలో ఏదన్నా తేడా వచ్చింది అంటే మాత్రం మీరు ఆ ప్రోగ్రామింగ్ని అసలు ఫినిష్ చేయలేరు. ఇప్పుడు మనం ఏలో వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు దాని మీద ఏదన్నా ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ రెండు తెలిసాయి. కామన్గా వాడే డిసిషన్ స్టేట్మెంట్స్లో మీకు మంచి కమాండ్ రావాలి. అలా రావాలి అంటే ఇఫ్. సో డిసిషన్ సింపుల్ ఇఫ్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏని నేను ఒక కండిషన్ పెడుతున్నాను. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు >0 అయితే, ఏ కనుక >0 అయితే ప్రింట్ఎఫ్ అని రాస్తున్నాను నేను ఇక్కడ చూడండి. ఏ ఈజ్ పాజిటివ్, సో ఏ ఈజ్ పాజిటివ్ వాల్యూ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో నెక్స్ట్ పదే మనం ఇలా అవుట్పుట్ చూడకుండా ఉండాలి అనుకుంటే getch అనే ఒక ఫంక్షన్ వాడతాం. ఇది కూడా getch ఫంక్షన్ conio.h స్టాండర్డ్ IO ఇన్పుట్ ఫంక్షన్లో అది get character అనే ఒక ఫంక్షన్ వాడతాం. అది పెట్టడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ని మనం అవుట్పుట్ స్క్రీన్కి వెళ్ళిపోతాం అనమాట. సో కంపైల్ చేసి చేయగానే చూడండి ఎంటర్ ఏ వాల్యూ అన్నది నేను ఒక 125 అనే ఒక వాల్యూని ఎంటర్ చేస్తున్నాను. 125 అనే వాల్యూని ఎంటర్ చేస్తున్నాను. సారీ, F9. ఓకే, కంట్రోల్ F9 మళ్ళీ చేస్తున్నాను. 125 అనే వాల్యూని ఎంటర్ చేశాను. చూడండి అక్కడ వాల్యూ అవుట్పుట్ ఏమొచ్చింది అనేది. సో ఏ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. నేను వాడింది సింపుల్ ఇఫ్. అసలు ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేయొద్దు. ఇలా మీరు ఏదో ఒకటి ఒక ఇఫ్ ఫంక్షన్ ప్రాక్టీస్ చేశారు. రైట్, ఇప్పుడు నాకు ఇఫ్ కాదు ఎల్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అందుకని నేనేం చేస్తున్నాను, ఎల్స్ రాస్తున్నాను. ఎల్స్ రాసి సేమ్ ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ రాసి ఎన్ ఏ ఈజ్ నాట్ పాజిటివ్. రైట్, సో ఇందాక సింపుల్ ఇఫ్, ఓన్లీ ఇఫ్ అంటే ఏంటంటే ఏంటి వాడతాం, ఏదైనా లోపల ఇచ్చిన ఒక కండిషన్ ట్రూ అయితే ఆ ఇఫ్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వమని, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వమని. సో ఇఫ్ బ్రాకెట్లో ఏ ఈజ్ >0, గ్రేటర్ దెన్ ఏమంటారంటే ఆపరేటర్స్ అంటాం. రైట్, గ్రేటర్ దెన్ రిలేషనల్ ఆపరేటర్స్, అది రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి వాడతాం. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఇలా. సో ఆ కండిషన్స్ నేర్చుకోవాలి అంటే మీకు ఆపరేటర్స్ మీద మంచి కమాండ్ ఉండాలి. రైట్, ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చాను వాల్యూ 112 అనే నెంబర్ ఇచ్చాను. చూడండి ఏ ఈజ్ పాజిటివ్. రైట్, ఒకవేళ నేను కంపైల్ చేసినప్పుడు ఇప్పుడు -12 అని ఇచ్చాను అనుకోండి, ఏమవుద్దో చూడండి, ఏ ఈజ్ నాట్ పాజిటివ్. రైట్, సో దీన్ని అబ్జర్వ్ చేశారు కదా బాగా. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయటం అనేది ఏంటంటే, ఎందుకంటే మీరు ఇన్పుట్ ఇక్కడ ఏదైతే మీరు కండిషన్స్ అప్లై చేస్తున్నారో ప్రోగ్రామ్ అవుట్పుట్ కూడా అదే వస్తుంది. కంప్లీట్గా ప్రోగ్రామ్ అవుట్పుట్ కూడా మీరు చేసిందే అవుట్పుట్ వస్తుంది అనమాట. రైట్, సో ఇప్పుడు నాకు ఇఫ్ తెలిసింది, ఎల్స్ తెలిసింది. రైట్, సో దీంట్లోనే
ఇంకొక వాల్యూ కూడా ఇస్తాను, రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్, సో ఇవన్నీ నేను తీసేస్తున్నాను, స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్లు ఇవన్నీ తీసేస్తున్నాను, రైట్. ఒకటి ఇఫ్ ఎల్స్ బాగా తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ladder b into a is equal to 10, b is equal to 20 and c is equal to 30. 3 వాల్యూస్ ఇచ్చాను. ఈ మూడిట్లో ఏది బిగ్ అనేది మనం తెలియాలి, కోడింగ్ ప్రకారం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం అనేది మనం ఎప్పుడోసారి చూద్దాం. ఇఫ్ a is greater than b, if a is greater than b, సో ఏ బి కంటే పెద్దదై ఉండాలి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి కంటే పెద్దదై ఉండాలి. అయితే ఏమవుద్ది, ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ బిగ్, ఏ బిగ్ ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ ఇది కనుక రాంగ్ అయితే ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అంటాం దీన్ని, ఎల్స్ ఇఫ్ ల్యాడర్, రైట్. ఎల్స్ ఇఫ్ ఏ కాదు, నెక్స్ట్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, బి కంటే పెద్దదైతే ఒకవేళ ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ బి ఈజ్ బిగ్, రైట్. నెక్స్ట్ ఎల్స్ అగైన్ ఎల్స్ ఇఫ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎల్స్, ఎందుకంటే ఇంకా కండిషన్స్ ఏమీ లేవు కాబట్టి. ఈ రెండు ఫెయిల్ అయితే ఇక ఫైనల్గా ఏముంటుంది మనకి, ప్రింట్ఎఫ్, ఈ రెండు కాకపోతే సి ఈజ్ బిగ్. ఇదే రాసాం. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. F9, కంట్రోల్ F9, చూడండి ఏమైంది, అక్కడ సి ఈజ్ బిగ్ అని అవుట్పుట్ వచ్చేసింది. సో ఇక్కడ ఎల్సిఫ్ ల్యాడర్ని యూజ్ చేసి మనం కోడింగ్ రాసాం. ఎల్సిఫ్ని ఇలా ఎల్సిఫ్ కూడా మీరు ఎక్కడెక్కడ వాడతాం అంటే, ఎల్సిఫ్ అనేది మోర్ దెన్ వన్ కండిషన్. అంటే ఇందాక ఇఫ్ అనేది ఏంటి, మనం ఒకే ఒక్క కండిషన్ చెక్ చేయాల్సి వచ్చింది మనకి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంతే కండిషన్. కానీ ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ వచ్చాయి, అందుకనే మనం ఎల్సిఫ్ ల్యాడర్స్ వీ నీడ్ మోర్ కండిషన్స్. ఒక 4-5 కండిషన్, ఇప్పుడు 3 వేరియబుల్స్ ఇచ్చి అందులో ఒకటి బిగ్ అని తెలుసుకోవాలంటే అంటే మల్టిపుల్ 3 వేరియబుల్లోంచి ఒక్కటి మాత్రమే మీకు అవుట్పుట్ కావాలి అంటే మెనీ కండిషన్స్ ఉన్నాయి, అందులోంచి ఒక్కటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్న సిచ్యువేషన్లో ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎల్సిఫ్ ల్యాడర్ అనేది ఇలా యూజ్ చేస్తాం. మనకి ఇది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్, ఎల్సిఫ్ ల్యాడర్ అనేది, రైట్. సో ఇఫ్లో సింపుల్ ఇఫ్ తెలుసుకున్నాం అండ్ ఎల్సిఫ్ తెలుసుకున్నాం అండ్ ఇఫ్ ఎల్స్ కూడా తెలుసుకున్నాం దీంట్లో. సో నెస్టెడ్ ఇఫ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. నెస్టెడ్ ఇఫ్ అంటే ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయితే, అలాగే ఇఫ్ మళ్ళీ ఇఫ్లోనే ఇంకో ఇఫ్ బ్లాక్ రాస్తున్నాం, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి కూడా అయితే ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ బిగ్. చూడండి ఇక్కడ ఏం రాశాను, ఒక ఇఫ్ బ్లాక్లో మరొక ఇఫ్ బ్లాక్ రాశాను. ఇందాక ముందు రాసింది వేరు, ఇప్పుడు రాసింది వేరు. ఇప్పుడు ఎల్స్ బ్లాక్ రాస్తున్నాను. ఈ ఎల్స్ బ్లాక్లో ఏం రాయొచ్చు మన ఇష్టం. ఈ పైన కాదు అనుకున్నాం, మళ్ళీ రాసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఏ అనేది బి కంటే పెద్దది, అప్పుడు ఏమవుద్ది, కంపల్సరీగా ఇఫ్ బి అనేది పెద్ద అవుతుంది, బి కంటే కూడా సి కంటే కూడా బి పెద్ద అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్ బి ఈజ్ బిగ్ అని రాసాం, రైట్. ప్రింట్ఎఫ్ బి ఈజ్ బిగ్. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయిందనుకో, ఎల్స్ ప్రింట్ఎఫ్ సి ఈజ్ బిగ్, రైట్. బాగా చూడండి ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ F9 రాశాను ఇక్కడ, రైట్. కంట్రోల్ F9 రాశాను. అవుట్పుట్ ఏమొచ్చింది, సి ఈజ్ బిగ్. చూడండి, ఒకే ప్రోగ్రామ్ని 3 రకాలుగా మనం నచ్చినట్టుగా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసాం. సో అన్ని రకాలుగా మనం తీసుకోవచ్చు. కోడింగ్ అనేది బేసిక్గా చాలామంది చేసేది ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ని చూసి యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టడం, దాన్ని అలా ఎంట్రీ చేయటం, ఎగ్జిక్యూట్ చేయటం. ఇలా చేస్తే ప్రోగ్రామర్గా ఎప్పుడూ మీరు రాలేరు. సో మీరు ఎప్పటికీ మీరు ప్రోగ్రామర్ కాలేరు. మీరు ప్రోగ్రామర్గా కావాలి
అనే కాన్ఫిడెన్స్ మీకు రావాలి అంటే మాత్రం యూనిట్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. అక్కడ రాంగ్ వస్తుందా రైట్ వస్తుందా అనేది మీ ఇష్టం. ఇక్కడ రాంగ్ రావచ్చు, రైట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఇందాక కూడా మనం ఏ ఈజ్ బిగ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి 3 రకాలుగా మనం రాసాం. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్లో రాసాం, ఎల్సిఫ్ లాడర్లో రాసాం. మన ఇష్టం అది. సో ఒకటి మనం థింక్ చేయాల్సిందల్లా లాజిక్ను మాత్రమే థింక్ చేయాలి. సో మనకి ఎల్సిఫ్ లాడరు వీటన్నిటి మీద కమాండ్ వస్తే మీకు నచ్చినట్టు మీకు ప్రోగ్రామింగ్ రాయొచ్చు దాంట్లో. సో మీరు ప్రాక్టికల్ సెషన్స్ చేసేటప్పుడు ఇలాంటి వాటి మీద కనుక మీరు ప్రాక్టీస్ చేయకపోతే ప్రాక్టికల్స్ అనేవి మీరు ఫుల్ఫిల్ చేయలేరు దీంట్లో, రైట్. సో ఎల్సిఫ్ కూడా ప్రాక్టీస్ చేశారు. ఇఫ్ అయిపోయింది, ఇఫ్ బ్లాక్ మొత్తం అయిపోయింది, రైట్. ఇప్పుడు ఇఫ్ బ్లాక్ మొత్తం అయిపోయింది, నాకు స్విచ్ కావాలి. స్విచ్లో నాకు ఈజియెస్ట్ వేలో నేను ఎలా నేర్చుకోవాలి స్విచ్ అంటే ఏం లేదు, సింపుల్గా స్విచ్ దేనికి వాడతామంటే నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ పాయింట్స్, అంటే నంబర్ ఆఫ్ కేస్ వాల్యూస్ ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటి మాత్రమే మీకు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు సెలెక్షన్ బేస్డ్. ఒకసారి సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ ఎఫ్ ప్రెస్ 1 ప్రెస్ చేయండి ఫర్ ఎడిషన్.